NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న వివిధ మండలాల హమాలీ కూలీలు అందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ కూలీలు మాట్లాడుతూ హమాలీ కూలీలకు కనీస వేతనములు లేక హమాలీల రేట్ల జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు హమాలీ కూలీల అందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గత ప్రభుత్వంలో హమాలీ కూలీలకు ఎలాంటి వేతనములు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం జరిగిందని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కూలీలను గుర్తించి హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీలు ఏఐటీస్ అనుబంధ సంఘమైనటువంటి మరి సివిల్ సప్లై హమాలీ 7 ఎమ్మెల్యేస్ పాయింట్లు కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, బిచ్కుంద, పిట్లము, బాన్స్వాడ, నగర్ ఈ ఎమ్మెల్యేస్ పాయింట్లో మరి గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని చెప్పి సివిల్ సప్లై కనీసం జీవోను అమలు చేయాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా మరి చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా గతంలో ఈటెల రాజేందర్ గారు ఉండే, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత హరీష్ రావు గారు ఉండే, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి చర్చలకు పిలిచి మరి సివిల్ సప్లై హమాలీలు 26 రూపాయలకు ఎగుమతి దిగుమతి రేట్లు చేస్తున్నారు కాబట్టి 29 రూపాయలకు మరి చర్చల ద్వారా పెంచడం జరిగింది. ఈ చర్చల ద్వారా పెంచిన తర్వాత జీవో కూడా ఇస్తామని చెప్పడం సివిల్ సప్లై కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఈ చెప్పినటువంటి మరి కమిషనర్ గారు ఇప్పటి వరకు కూడా ఎగుమతి దిగుమతి రేట్ల పెంపుదల జీవోనివ్వలే, ఎగుమతి దిగుమతి 29 రూపాయలు ఇప్పటి వరకు కూడా ప్రకటన చేయలే. ఇవాళ ఎగుమతి దిగుమతి రేట్ అని అంటే ఒక లోడ్ చేసి అన్లోడ్ చేసి 3 సార్లు కూడా లోడ్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ మరి గోదాముల వద్ద నిరుపేదలకు అందరికి కూడా బియ్యాన్ని అందిస్తున్న సివిల్ సప్లై హమాలీలంతా కూడా జిల్లాలో ఉన్నంతా కూడా 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇవాళ ఈఎస్ఐ సౌకర్యం కావాలంటూ ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో సొంత గోదాములు కావాలంటూ ఉన్నాం. ఇవాళ గొంతమ్మ కోరికలు అడుగుతాయి. ఇవాళ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటా ఉన్నాం. ప్రమాదవశత్తు చనిపోయినటువంటి కార్మికునికి 10 లక్షలు ఇవ్వమంటున్నాం. ప్రమాదవశత్తు దెబ్బతగిలిన కార్మికునికి 5 లక్షలు ఇవ్వమంటా ఉన్నాం. ఇవాళ నిరుపేదలకు బియ్యాన్ని అందించేటువంటి కార్మికులను పట్టించుకోలేని ప్రభుత్వము ఇవాళ 6 రోజులు గడుస్తూ ఉన్నా నిన్న గోదాముల వద్ద బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చి ఇవాళ మనల్ని అరెస్ట్ చేసి ఇవాళ మరి గోదాముల వద్ద పోలీసు బందోబస్తుతోటి ఇవాళ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిగా ఇవాళ అడుగుతూ ఉన్నాం, ఏ హక్కుతోటి ఈ పని చేస్తూ ఉన్నారు? ఓట్ల ముందు రేవంత్ రెడ్డి గారు పౌరశాఖ మంత్రి ఉన్నటువంటి మంత్రులకు తెలియదా అని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి చర్చలు అనేక సార్లు 3 సార్లు చర్చలు జరిపారు. చర్చలు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. చర్చలు జరిపిన తర్వాత మరి జీవో ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? జీవో ఇవ్వండి, కార్మికుల వేతనాలు పెంచాలని చెప్తా ఉన్నాము. ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, ఇవాళ నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితులు. స్కూల్ ఫీజులు పిల్లలు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఉన్నారు. ఇండ్లు లేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. అద్దె ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. ఇవాళ ఏమో ప్రభుత్వం వెంటనే ఈ జీవోను అమలు చేయకపోతే రేపు జరిగే భవిష్యత్తులో పోరాటానికి మరి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు దర్శత్, నేను సివిల్ సప్లై గౌరవ అధ్యక్షుడు, కామారెడ్డి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడంపై న్యాయవాదులు చేస్తున్న దీక్ష 31వ రోజుకు చేరుకున్న సందర్భంగా
కడప బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు కె రామకొండయ్య మరియు సాదా ఖలీఖాన్ వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ జీవో నంబర్ 145 రద్దు చేయాలని మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడం సరికాదని నిరాహార దీక్ష చేపట్టి 31 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదని ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడం ద్వారా రాయలసీమ, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా కక్షదారులు ఆర్థికంగా నష్టపోతారని, ఇది సరికాదని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 145 జీవోను రద్దు చేసి తిరుపతికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తరలించడం సరికాదన్నారు. టీపీఎస్ కేసులన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా 5 డివిజన్లుగా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండే ఎన్డీపీఎస్ కేసులన్నింటినీ 5 కేంద్రాలకు మార్చడం జరిగింది. ఇది రాయలసీమ జిల్లాలో ఉండే ఎన్డీపీఎస్ కేసులన్నింటినీ కూడా తిరుపతి కేంద్రంగా ఆడొక కోర్టును, స్పెషల్ కోర్టును పెట్టి అక్కడ జరపాలని నిర్ణయించింది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది మా కోసం కాదు, ప్రజల కోసం, సాక్షుల కోసం, పోలీసుల కోసం, ప్రజల కోసం నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే తిరుపతికి కర్నూలు జిల్లా నుంచి ఒకడు వచ్చి తిరుపతి కోర్టులో వాడి కేసు నడుపుకోవాలంటే చాలా కష్టమైన పని. దాదాపు 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల దూరం నుంచి వాడు రావాలంటే, 400 కిలోమీటర్ల నుంచి రావాలంటే వాడు ఒకరోజు ముందుగానే రావాలి. అక్కడ కేసు జరగకపోతే, న్యాయమూర్తి గారు లేకపోతే మళ్ళీ ఇప్పుడు పోతాయో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు పెండింగ్ దోచుకోలేదు. అది పోకుండా ప్రభుత్వము అన్ని కేసులు ఒకేసారి జరపాలని తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమైన విషయము, చాలా ఇబ్బందికరమైన విషయము, ఇది ఆచరణకు సాధ్యం కాని విషయం. ఇప్పుడు యథాతథంగా ఏ కోర్టులలో ఆ కోర్టులలో జరిగే విధంగా ప్రభుత్వము పెట్టాలని, అట్లా పెట్టకపోతే ప్రజలకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, పోలీసులకు, సాక్షులకు అందరికీ ఇబ్బందికరమైన విషయమని మేము గత 31 రోజులుగా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఫిర్యాదు చేస్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ రాలేదు, ఎటువంటి సూచన రాలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే గుర్తించాలి. లేకపోతే ఈ న్యాయవాదుల ఉద్యమం కాస్త ప్రజల ఉద్యమంగా మారుతుంది. మారినప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి. దానికి జరిగే పరిణామాలకు ప్రభుత్వము, సంబంధిత అధికారులు మాత్రమే బాధ్యులవుతారు అని ఒకేసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పటివరకు ఎవరెవరు మద్దతు ఇచ్చారు? ఇప్పటి వరకు ఈ ఉద్యమానికి కొన్ని ప్రజా సంఘాలు, హెచ్డిపిఎస్ పార్టీ వీళ్ళంతా వచ్చి మాకు మద్దతు పలికినారు. ఇంకా మద్దతు పలకవలసిన వాళ్ళు పలకడం లేదు. వాళ్ళకు తెలుసో తెలియదో మాకు తెలియదు. కనీసం తెలియకపోతే వచ్చి తెలుసుకోవాల్సిన పరిస్థితి, బాధ్యత ఉండాలా. లోక్సత్తా వాళ్ళు కూడా వచ్చినారు, కొన్ని ప్రజా సంఘాలు వస్తున్నాయి, వామపక్షాలు వచ్చినాయి. కానీ ఎవరైతే రావాల్సి ఉందో వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు రావాలా, రాకపోతే వచ్చేటప్పుడు చేస్తాం. మీ పేరు? నా పేరు రామకొండయ్య, అడ్వకేట్, కడప. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని నిరాహార దీక్షను ప్రారంభించిన సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏఐటియుసి కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, కడప జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్, కడప జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసు బదుల్లా, ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దే మద్దిలేటి సోమవారం భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కడప నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఫోటో తీసానులే, ఫోటోలు ఫోటో ఉంటుంది యారలు తీసినా కొట్టిన ఫోటో వెయిట్ సార్. తీసుకో ఫోటో కొట్టినలే బాదుగానా బాదులే బాయ్ రెడీ.
చూడిడా మన కార్మిక సంఘం జై టోసీ జై టోసీ జిందాబాద్ జిందాబాద్ పునః ప్రారంభించాలి సంక్షేమ బోర్డును ఇవాళ పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను జై టోసీ పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను వెంటనే వడ్డీలై భవన నిర్మాణ కార్మికుల టోసీ సంక్షేమ బోర్డును రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీఎంలుగా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసి అధికారం ఎలగబెడతా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఈ నాయకులందరూ కూడా కలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేసినాడు, మేము వచ్చిన తర్వాత వారికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ప్రకటనలు చేసినారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఓటు మూలన పడిన సంగతి ఎన్నికల సందర్భంగా జ్ఞాపకం ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత కూడా ఓటు పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన రాలేదు. ఓటు పునరుద్ధరిస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది మీ రాజకీయ నిరుద్యోగులకు, 10 మంది డైరెక్టర్లు వస్తారు మీ రాజకీయ నిరుద్యోగులకు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుంది. ఈరోజు 2020 ఫిబ్రవరి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం వలన ఇప్పటి వరకు కూడా క్లెయిములు పరిష్కారం కాక రాష్ట్రంలో దాదాపు అప్పటికే 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి లెక్కేసుకుంటే దాదాపు 70-80 వేల క్లెయిములు పెండింగ్లోకి వచ్చి ఉంటాయి. అనేక చోట్ల లేబర్ ఆఫీసులు పనిచేయడం లేదు, క్లెయిములు అప్లికేషన్లు తీసుకోవడం లేదు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు కార్డులు ఇవ్వడం లేదు. అదే సందర్భంలో చనిపోతే డబ్బులు లేవు. అధునాతన అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రైల్వే టెర్మినల్ను ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టెర్మినల్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ మరియు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. शत्रुओं की बुद्धि का नाश करे, ऐसे देव ज्योति को नमस्कार है। अब अपने एक सुंदर प्रार्थना गीत के साथ అయిపోయినట్టే ఎవరు చూసుకుంటారు మొదట అయిపోయినట్టే తిరుగుతాం రావాలి కదా అమ్మనా ఏం చెప్తామన్నా శ్రీ బండి సంజయ్ గారు, శ్రీ ఈటల రాజేంద్ర గారు, శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు, శ్రీ ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, శ్రీ సుభాష్ రెడ్డి గారు, శిల్పారెడ్డి గారు, శ్రీమతి వెంకటేశ్వర రెడ్డి గారు.
ఇంటర్ విద్యాశాఖను ముట్టడించిన జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు. ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేపట్టిన అభ్యర్థులు. 2008 తర్వాత 2022 వచ్చిన జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్, 14 సంవత్సరాల తర్వాత వచ్చిన జేఎల్ నోటిఫికేషన్ 2023లో పరీక్షలు నిర్వహించారు. 2024లో జూలైలో టీజీపీఎస్ ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు పంపడం జరిగింది. 2025 జనవరి 6న ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కానీ 6న జరగవలసిన కౌన్సిలింగ్ను నిలిపివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీంతో 17 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థులు. దయచేసి మీరు 2011లో వచ్చిన భూపం గురించి మాట్లాడుతున్నారు, కానీ 2020 వచ్చిన వెంటనే నిధుల్లోకి తీసుకొని మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, మేము ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేస్తాము. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని మా హృదయపూర్వకంగా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గత 33 రోజులుగా విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపడుతున్నా స్పందించడం లేదని, మాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చేయకపోవడంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి సంవత్సరం గడిచిపోయినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంబంధించింది వాళ్ళ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. వాళ్ళకి మద్దతుగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి కూడా 31 జిల్లాలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఇప్పటికే 30 నెల రోజులు గడుస్తుంది. వాళ్ళు సమ్మె చేయబట్టి ఇప్పటివరకు వాళ్ళ సమస్యని రేవంత్ రెడ్డి గారు పరిష్కారం దాంట్లో స్పందించే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తా, పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాజకీయంలోని అధికారంలో రావడం కోసం తను హామీ ఇచ్చాడు.
కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారంగానే వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. మీ హామీని నిలబెట్టుకోండి, మమ్మల్ని కాపాడండి, మా ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పేసి, పే స్కేల్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అనేక డిమాండ్లతో ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఏవైతే సమ్మె చేస్తూ ఉన్నారో ఆ సమ్మె పైన మీ కనికారం చూపించండి. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. మేము ప్రజాప్రభుత్వంగా మేము అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ఏ కార్మికునికి ఏ కష్టం వచ్చినా, ఏ ఉద్యోగానికి ఏ ముళ్ళు గుచ్చుకున్నా మేముంటాం అండగా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఎందుకు సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించాలి, వాళ్ళ పర్మనెంట్ చేయాలి, పే స్కేల్స్ ఇవ్వాలి, దాంతోపాటుగా వాళ్ళందరినీ ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు, వాళ్ళ డిమాండ్ని పరిష్కారం చేసేంత వరకు రేవంత్ రెడ్డిని ప్రతి క్షణం భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉంటాం, పోరాటాలు చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ తిరిగితే అక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే వాళ్ళ కోసం వాళ్ళ ఉద్యమం అడుగుజాడల్లో ఎస్ఎఫ్ఐ, భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కొనసాగుతుంది. వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఉద్యమంలో భాగస్వామ్యమై ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెప్మా ఆర్పీల అసోసియేషన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో కడప నగరంలో స్థానిక కలెక్టరేట్ ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని, డ్వాక్రా గ్రూపులకు ప్రతిష్టాపరిస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. 4 నెలల నుంచి ఆర్పీల జీతాలను పెండింగ్లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించి ప్రతి నెల 31వ తేదీ జీతాలను చెల్లించాలని, మెప్మాలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలు 1వ తేదీ వేతనాన్ని ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ వేతనాన్ని ఆర్పీలకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఆర్పీలకు కనీస వేతనము ఇవ్వాలి. ఆర్పీలకు కనీస వేతనము. మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్పీలకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్పీలకు తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని, అలాగే రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రెన్యువల్ 3 సంవత్సరములకు ఒకసారి అనేటువంటి రెన్యువల్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉందని చెప్పి ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా వేతనాలు పెంచుతామని, డ్వాక్రా గ్రూపులన్నింటినీ ప్రతిష్టపరుస్తామని చెప్పేసి, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఓట్లు దండుకున్న తర్వాత దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. అందుకోసమనైతే చంద్రబాబు నాయుడు ఏమో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తాను, లక్షాధికారులను చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పనిచేసినటువంటి కాలానికి వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. పండగ దగ్గరికి వచ్చింది, క్రిస్టమస్ పండగ వెళ్ళిపోయింది, జనవరి వెళ్ళిపోయింది, సంక్రాంతి పండగ దగ్గర వచ్చేటువంటి సందర్భంలో కూడా వేతనాలు లేకపోవడం, ఇవ్వకపోవడం అనేది సరైనటువంటిది కాదు. తక్షణం వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఎమ్మెల్యేలు అందరూ లోన్లు మా వాళ్ళకి ఇవ్వండి, మా వాళ్ళు రోడ్లు వేయాలి అని చెప్తా ఉన్నారు.
ఎక్కడ రోడ్లు వేసినా కానీ లోన్లు ఇచ్చినటువంటి వాళ్లకు తిరిగి ఆ కాంట్రాక్టర్ చెల్లించకపోతే ఆర్పీలు బాధ్యత అయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అందుకోసమని అయితే ఎమ్మెల్యేలు కొద్దిగా దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్లుగా మీ అనువాయువులకు కాంట్రాక్టర్లకు డబ్బులు లోన్లు ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేయొద్దు. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటితోనే రోడ్లు నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆర్పీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించకపోతే, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆర్పీలతో ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే ఉత్సవాలలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు, జిల్లా ప్రజలు తదితరులు పాల్గొన్నారు. दरवाजा कबूतर कमान किल्लागुट्ट 32 श्यामगढ़ गड़ीलो निर्मलत्వం కలిగిన మన నిర్మల్ జిల్లా నకాశీ కళాకారులు కళతో జాలువారిన కళాత్మక నిర్మల్ బొమ్మలు చరిత్రకు ఆనవాళ్ళు. పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. మెగా జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలనే అవగాహన లేక ఇంటి వద్దనే ఉంటున్నారని, వీరందరికీ ఉద్యోగం కల్పించాలని లక్ష్యంతో దాదాపు 26 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గమే కాకుండా రాయలసీమ మొత్తంలో భారీగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతులు హాజరయ్యారని, ఇంటర్మీడియట్, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఆయన ఎంత మంచి మనస్సు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నిరుద్యోగుల పట్ల వారికి ఎదురవుతున్న సమస్యలను క్రమం నిర్వహించుకోవడం ఇది మనందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇక్కడ మనకు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జాబ్ మేళా నిర్వహిస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పటి వరకు జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ చిన్న 2-3 కంపెనీలు ఏదో ఒక ప్రాంతంలోనో ఒక మండల్ హెడ్ క్వార్టర్లోనో జాబ్ మేళాస్ నిర్వహించడం, వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రతి గ్రామంలో కూడా అనేక మంది యువతీ యువకులు ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఉద్యోగాలు లేక అనే దానికంటే ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలనే అవగాహన లేక, అవకాశాలు లేక అనేక మంది ఇళ్ల వద్దనే ఉండడం జరుగుతోంది. వారందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో దాదాపు ఈరోజు 27
కంపెనీల వారందరినీ కూడా ఒకే చోటుకు చేర్చి వారందరి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈరోజు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి గత 2 వారాల క్రితం ఆ గ్రామంలోని గ్రామస్తుల కోరిక మేరకు మండల ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ స్కూల్లో ఉన్న విద్యార్థులు అందరికీ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, నోట్ బుక్స్ కొనిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోమవారం రోజున ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ గ్రామంలో మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పిల్లలందరికీ మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ తన సొంత డబ్బులతో 33 మంది విద్యార్థులకు బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్స్, నోట్ బుక్స్ ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు మనము ఒక పూట తినకుండా మనము ఒక పూట ఉపవాసం అన్నా కానీ పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు చేయడానికి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి ఏమో సౌకర్యాలు కావాలన్నా మీరు ఖచ్చితంగా సమకూర్చండి. ప్రభుత్వం కూడా ఇలా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మధ్యాహ్నం భోజనం కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనం ఒక పూట ఉపవాసం ఉన్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ₹1 ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదైనా కొనియండి స్కూల్కి సంబంధించింది. మళ్ళీ ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా స్కూల్ మీ టీచర్స్ మీద ఆధారపడకుండా పిల్లలు రాగానే ఇంట్లో కూడా ఒక అర్ధగంట సేపు వాళ్ళ కోసం స్పెండ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఏం చదువుతుర్రు, మరి వాళ్ళు ఏం పోర్షన్ చెప్పారు అనేది కూడా మీరు కూడా దృష్టి పెడితే మరి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అయితే. మరి అదేవిధంగా మరి అనిల్ సార్ చెప్పిండు, మాకు మేడం గారు కూడా చెప్తా ఉన్నారు కొన్ని వసతులు లేవని చెప్పేసి. మా సార్ ఇప్పుడు కొన్ని కొంచెం అత్యవసరంగా బయటకు వెళ్ళింది కాబట్టి రెడ్డి గ్రామ ప్రజలకు, తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, మన దాత మాజీ మున్సిపల్ చైర్మన్ మన సత్యమన్న గారికి, మన జడ్పీటీసీ సామేలన్న గారికి, మాజీ సర్పంచ్ సీనన్న గారికి, మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్ గారికి, సంజీవన్న గారికి, సాయిలన్న గారికి, సుఖేందర్ రెడ్డి గారికి, ఇక్కడున్న గ్రామ కమిటీ నాయకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు కొండూరు మండలం దీప్లానగర్ తండా, మాన్సింగ్ తండా, ఈస్ట్ మాధవరం కొండూరు మండలం పెద్ద తండా గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సౌజన్యంతో నిర్మించబోతున్న ఓవర్ హెడ్ ట్యాంకుకు శంకుస్థాపన చేసిన గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు, కొండూరు ప్రజలు మంచినీటి కష్టాలు అతి త్వరలో తీరుతున్నాయని, వచ్చే జూన్ నాటికి కృష్ణా జలాలు కొండూరు మండలానికి అందించడం జరుగుతుందని గౌరవ శాసనసభ్యులు తెలపడం జరిగినది.
కర్నూలు జిల్లా ఆదోని వడ్డేగేరి ప్రాంతంలో నివసిస్తున్న జయమ్మ అనే మహిళ కొత్తగా ఇల్లు నిర్మించడంతో ఆ ఇంటికి కొత్త విద్యుత్ మీటర్ వచ్చి సరిగ్గా నెల కూడా కాలేదు. విద్యుత్ బకాయి మాత్రం 490 రూపాయలు రావడంతో బాధితులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంటికి విద్యుత్ మీటర్ బిగించి సరిగ్గా నెల కూడా కాలేదు, అప్పుడే 490 రూపాయలు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి ఎలాంటి విద్యుత్ సరఫరా ఇవ్వలేదు, ఏమీ వాడలేకున్నా ఇంత డబ్బులు రావడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి వీటిని సరిచేయండి అయ్యా అంటూ అధికారులను వేడుకుంటున్న బాధితులు. వడ్డేగేరిలో మా ఇల్లు కట్టిస్తున్నాము. మీటర్ వేసి నెల అవుతుంది. ఇంత బిల్ వచ్చింది, ఏం వాడలేము ఇంకా అసలు. అంటే లైట్లు ఏం లేవా? లైట్ లేదు, ఏం లేదు. ఇంకా ఇంట్లో ఒక లైట్ కూడా లేదు. లేదు, ఒక్కటి కూడా వేసలేము, కలెక్షన్ వేసలేము. ఇంకా కలెక్షన్ కూడా లేదు. మీటర్ ఒకటి వేసినారు. ఎక్కడ ఉందమ్మా ఇల్లు? ఇది వడ్డేగేరిలో. వడ్డేగేరిలో ఉందా? రైట్ అమ్మా. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందన్న, 490 వచ్చింది. ఒక లైట్ లేదు, ఏం లేదు. మీ పేరమ్మా? నా పేరు జయమ్మ. జయమ్మ. ఎక్కడ ఏరియా? వడ్డేగేరి. వడ్డేగేరి. బిల్ ఎంత వచ్చింది? 490 వచ్చింది. 490 రూపాయలు వచ్చింది. లైట్లు గీట్లు ఏమైనా వాడినారా మీరు? ఏం బిల్, మోటార్ వేసేది కానీ ఏమైనా కానీ ఏం వాడలేదు. మరి నీళ్ళు ఎట్లా వాడినారు దీనికి? నీళ్ళే ఇచ్చలేదని. ఈ ఏరియా కనెక్షన్ అంటే వేరే ఇంట్లో కనెక్షన్ తీసుకుని వాడినారా? ఇచ్చి నీళ్లు వాడినాము. సరే అమ్మా. మీ పేరమ్మా? జయమ్మ. జయమ్మ. మన ఇల్లు గడిచినాడు ఇక్కడ. ఎక్కడ కట్టినారు ఇల్లు? వడ్డేగేరిలో గడిచినాడు. దానికి మీటర్ కొత్తగా మీటర్ వచ్చింది. దానికి కొత్తగా 490 రూపాయలు వచ్చింది బిల్లు. అది బిల్లు ఎందుకు దాని కలెక్షన్ లేదు, ఏం లేదు, బిల్లు వేస్ట్గా వచ్చింది. అది కొంచెం 490 రూపాయలు వచ్చింది. అది మల్కాజ్గిరి నియోజకవర్గంలో అంటేనే సమస్యల వలయంలో ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రులు మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, శాసనసభలో గిగాంట్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సమస్య తాను ప్రస్తావించగా పరిష్కారమైందని, నార్త్ హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైల్ ఆవశ్యకతను ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి డిపిఆర్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని, పేద బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రస్తావించిన వెంటనే బ్రాహ్మణ పరిషత్కు వైస్ చైర్పర్సన్గా శ్రీమతి శైలజ రామయ్యర్ను నియమించారు. ఒక విజ్ఞప్తి, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తా అంటున్నారు, ఇందిరమ్మ ఇండ్లో ఇస్తా అంటున్నారు, గృహజ్యోతికి సంబంధించిన సమస్యలు, ఇంకెటువంటి సమస్యలైనా ప్రజల దగ్గరకు వండి నాకు ఒక్క రిప్రజెంటేషన్, ఈ ఫలానా వ్యక్తి ఇగో ఇది రాక ఈ ఇబ్బంది పడుతుండ్రనే తీసుకొని మనం తప్పకుండా అవన్నిటిని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటారు, పేర్లను ఎక్కియగలిగినాం. ఇంకా ఎవరో ఏ మూలకో ఒకరో ఇద్దరో మిగిలిపోయి ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, మా నాయకులకు చెప్తున్నా, మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, మీడియా ఎవరైనా మిగిలిపోతే మా దృష్టికి తీసుకొస్తే. ఎందుకంటే నేను చూసిన ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. మనం ఒక మీటింగ్ పోతాం, 100 మంది వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయరు, రాని ఒక్కరు మాత్రం లొల్లి పెడతారు. అది కూడా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ నెసెసిటీ ఉంది కాబట్టి నేను లొల్లి పెడతాను. అది కూడా మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి పరిస్థితి కూడా రాదు. కాబట్టి మీడియా దృష్టికి ఏదైనా వచ్చినా, ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం తిరుగుతుంటారు కాబట్టి మీ దృష్టికి వచ్చినా, మా నాయకుల దృష్టికి కూడా ఎవరికి వచ్చినా నేను అదే చెప్తా. ఇప్పుడు నువ్వు కార్పొరేటర్ అవుతావా, నేను కార్పొరేటర్ అవుతానా, ఎమ్మెల్యే అవుతానా, ఇంకోటి అవుతానా, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే పట్టుకరాండ్రి, వాటిని సాల్వ్ చేద్దాం. ప్రజలు గుర్తించారనుకో, నేనైతే గుర్తించేది. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళని నేను నాయకులను చేయాలన్నా, వాళ్ళే నాయకులు కదా. వాళ్ళు ప్రజలకు సంబంధించిన సమస్యలను పట్టించుకుంటే వాళ్ళే నాయకులు అవుతారు. నేనెందుకు దాన్ని గుర్తించి నేనేదో చేయాల్సిన అవసరం ఏదో ఉంటుంది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు, మళ్ళీ కవితక్కనే గుర్తుపట్టుకుంటారు. వాళ్ళని మనం చెప్పాలన్నా, వాళ్ళకున్న తెలివితేటలకు, వాళ్ళ వేవ్ లెంత్కి, వాళ్ళు ఎవరిని ఎట్లా చూడాలో అవన్నీ వాళ్ళు ఒక శాటిలైట్ మన మీద పెట్టి ఉంటారు. ముఖ చిత్రం ఇది. డెవలప్ చేయండి. మీరు కూడా ప్రభుత్వం ఉంది, మీరు ఏం చేస్తారో చేయండి, మేము వద్దంటామా?
మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం గవర్నమెంట్కి. ఇంకేం చేయగలుగుతాం అన్న? అవసరమైతే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఆయన కూడా కూర్చొని ధర్నా చేస్తాం, మా నాయకులందరం పోయి, అయ్యా మా ప్రాంతం ఇట్లా ఇబ్బంది పడుతుంది, మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు చేయండి అంటాం. అంతకుమించి మేము ఏం చేయగలుగుతాం? మేము డిపిఆర్ చేసుకోగలుగుతాం, టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పగలుగుతాం, దాన్ని ఏ విధంగా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ఎంతమంది ప్రజలకు ఇవాళ నేను చెప్తున్నా వక్ఫ్ బోర్డులో ఎంతమంది నష్టపోతారో చెప్పానండి, డిబేట్కి రమ్మానండి. మరి మీరేమని ఇచ్చిండ్రా వక్ఫ్ బోర్డుకి సంబంధించి? ప్రభుత్వం మీదే కదా. ఒక కాగితం రాజకీయం ఎందుకు? ఇప్పుడు 5 ఏళ్ళు నాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు చేసుకొని ఇవ్వండి. ప్రజల కోసమే కదా నేను పాటుపడేది. ఇప్పుడు కాలనీ వాళ్ళకి అవేర్నెస్ చేసి నా దగ్గరికి నాకు ఎట్లా తెలిసింది, నేను మా బిడ్డ పెళ్లి జరుగుతున్నప్పుడే నేను ఒక న్యూస్ చూసి నా దగ్గరకు ఒక అతను ఫోన్ చేసి, నేను అందరికీ ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి లింక్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒకటి ఫోన్ చేసి, అయ్యా నేను ఇట్లా నా బిడ్డకు నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా, నా బిడ్డ పేరు మీద నేను దాన్ని ఏమంటారు గిఫ్ట్ డేట్ చేయాలంటే వాడు ఇప్పుడు చేస్తున్నాడు, వాళ్ళ అత్తగారు ప్రెషర్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాడు నేను ఆపేసాను అని చెప్తాడు. ఎంత బాధాకరం అన్న. ఇలా అమెరికా ఓనికి గిరి పెట్టుకోవాలి బ్యాంకులలో, వాడు ఇయ్యాడు. అమ్ముకోవాలి బిడ్డ పెళ్లి కోసం, వాడు ఇయ్యాడు. మరి ఎటు పోవాలి? మరి ఓన్ చేయాలి. మీరు చేయండి కదా, మీకు అడ్వాంటేజ్ ఉంది, మీ ప్రభుత్వం ఉంది, వద్దన్నమ్మా. ఎవరు వచ్చినా సంతోషమే, ఎందుకంటే అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇటువంటి పరిస్థితుల నుంచి మన మల్కాజ్గిరిని బయటికి వేయాలంటే మనం అందరం కష్టపడితేనే బయటికి వస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే తప్పకుండా మనం మల్కాజ్గిరిని ముందుకు తీసుకుపోతాం అనేసి నా యొక్క భావన. చూస్తుంటే కిరాయి దిగితే కూడా రిజిస్ట్రేషన్ అది ఏమంటారు రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలంటే కూడా మేము ఆడదాకా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి మాకు ఉంది అని చెప్పి ఆయనకు విన్నవించుకుంటే ఆయన ఉన్న పేపర్లలో చూసి అన్ని సొంత భవనాలు. యలగందల్ మండల సాధనా సమితి ఆధ్వర్యంలో యలగందల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ ఈరోజు ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలానికి కావలసిన అన్ని అర్హతలు, ప్రభుత్వ స్థలాలు, రవాణా సౌకర్యాలు ఉండడంతో పాటు ఒకప్పటి జిల్లాగా ఉన్నటువంటి యలగందల్ గ్రామంలో అద్భుతమైన ఖిల్లా, దోమినార్లతో పాటు ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. సర్పంచ్ మాజీ తాజా 1905లో కేంద్రంగా ఉన్న యలగందల్ ఇవాళ మండలానికి కూడా ముందడుగు వేస్తున్నాము. కొత్తపల్లి అంతకుముందు కొత్తపల్లి మండలంగా ఉన్నది, దాన్ని కరీంనగర్లో విలీనం చేశారు కాబట్టి మల్కాపూర్, లక్ష్మీపూర్, కొత్తపల్లి కరీంనగర్లో విలీనం చేశారు కాబట్టి ఆ మండలంగా ఉన్న కొత్తపల్లి మండలంలో మా యలగందల్ మండలంగా ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని పోయి కలవడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు యలగందల్ అంటే ఒకప్పటి చారిత్రకరమైన యలగందల్, దాన్ని కాకతీయులు పరిపాలించారు, తర్వాత మొలంగులు పరిపాలించారు. అయితే దానికి గాను కోటగా ఉన్నందుకు ఇవాళ పర్యటన మంత్రిగా ఉన్నప్పుడు మన ఎంపీ గారు పర్యటన మంత్రి శాఖ చిరంజీవి గారు 5 కోట్లు కేటాయించారు. మంత్రి ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు అప్పుడు 5 కోట్లు కేటాయించారు, అప్పుడు డెవలప్ చేశారు. ఇవాళ అదే దృష్టి పెట్టుకొని పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి గాను మాకు మండలంగా యలగందల్గా చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవాళ నిన్న మంత్రి గారికి ఇవ్వడం జరిగింది, ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. యలగందల్లో గాను ప్రభుత్వ భూమి చాలా ఉంది కాబట్టి దానికి అన్ని రకాల మండలానికి కావాల్సినవి అన్ని రకాల భూములు ఉన్నాయి కాబట్టి దీన్ని మండలంగా చేయాలని చెప్పేసి మా యలగందల్ తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న రోడ్డు కూడా ఇవాళ మాజీ మంత్రి అయిన కమలాకర్ అన్న ద్వారా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు బ్రిడ్జి శాంక్షన్ అయింది, అది కూడా కంప్లీట్ కావాల్సి వస్తుంది. దాన్ని కూడా దృష్టి పెట్టుకొని గౌరవ మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు యలగందల్ మండలంగా చేయాలని కోరుకుంటూ ఇంతతో. చిన్న చింతకుంట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా,
రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసిన మోసం దారుణమని, రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తామని ప్రకటించడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపున మండల కేంద్రంలో నిరసన తెలియజేయడం జరిగింది. రాజ్యం